సంక్రాంతి పండుగ రంగురంగుల రంగవెల్లులకు మాత్రమే కాదు, రంగురంగుల పతంగులకు కూడా ప్రత్యేకమే. ఎందుకంటే చిన్న పెద్ద అంతా కలిసి ఎంతో సరదాగా గాలిపటాలను ఎగరవేస్తారు. అయితే ఆ సరదాల వెనుక పలు విషాదాలు కూడా లేకపోలేదు. గతంలో జరిగిన అనేక అనుభవాలే ఇందుకు నిదర్శనం. పండుగ సరదాల సయ్యాటిలో గాలిపటాలను సాంప్రదాయ దారంతో ఎగరవేస్తే మనుషులు, మూగజీవులు, పక్షులతో పాటు పర్యావరణానికి ఎటువంటి హాని కలుగదు. కానీ సింథటిక్ దారం, చైనీస్ మాంచాతో గాలిపటాలు ఎగరవేస్తే జరిగే అనర్థాలు అన్ని ఇన్ని కావు. గాలిపటాలను ఎగరవేసేందుకు ఉపయోగించే గ్లాస్ కోటింగ్ తో కూడిన నైలాన్ సింథటిక్ మాంజా వల్ల పర్యావరణానికి తీవ్ర హాని జరుగుతోంది. ఆ దారంలో చిక్కుకున్న పక్షులు విలవిలలాడి మృతి చెందుతున్నాయి. మూగ జీవాలకు ఆ దారం తగిలి చర్మం కోసుకుపోయి తీవ్రంగా గాయపడుతున్నారు. అలాగే రోడ్లపై ప్రయాణించే వాహనదారులు సైతం చర్మం కోసుకుపోవటమే కాదు, పీకలు సైతం తెగి తీవ్ర గాయాలు పాలవుతూ ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలోనే సింథటిక్ దారం, చైనీస్ మాంచాతో వాడకాన్ని జాతీయ హరిత ట్రైబ్యునల్ ఉత్తర్వులు 2016 ప్రకారం ప్రభుత్వం నిషేధించింది. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ వీటిని విక్రయించే వారితో పాటు వాటిని ఉపయోగించే వారిపై కూడా చర్యలు తీసుకుంటోంది. నిషేధిత మాంచాలకు బదులుగా సంప్రదాయ కాటన్ దారాలను పతంగులకు వాడాలని, దీనివల్ల పర్యావరణానికి మేలు చేసిన వారవుతారని పదే పదే చెబుతోంది. అయితే చట్టాలు ఎన్ని చేసినా, అధికారులు చర్యలకు ఉపక్రమించినా సమాజంపై కనీస బాధ్యత లేని కొంతమంది తమ వ్యాపార లాభాల కోసం, తమ సరదాల కోసం అత్యంత ప్రమాదకర చైనీస్ మాంచాల విక్రయాలు జరపడం, వాటిని అంతే తేలికగా తీసుకొని వినియోగిస్తూ ఉండటం అత్యంత బాధాకరం. ఇప్పటికైనా అంతా మేల్కొని సమాజ హితంగా ఆలోచించి గాలిపటాల ఎగరవేతలో సాంప్రదాయ కాటన్ దారాలను వినియోగిస్తూ సంబరాల సంక్రాంతిని విషాదాలకు నెలవుగా కాకుండా ఆనందాల వేడుకగా జరుపుకుందామని మనమంతా ప్రతిజ్ఞ చేద్దాం. జై భారత్, వందే విశ్వ భారత్.